కాళేశ్వరంతో తెలంగాణ పల్లెలను సస్యశ్యామలం చేశామని కడియం కామెంట్. అంతకు ముందు ఎన్నో ప్రాజెక్టులు కట్టి పంట పొలాలకు సాగునీరు అందించామని మంత్రి పొన్నం కౌంటర్. ఇద్దరు నేతల డైలాగ్ వారిని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం? ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం? ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి? ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది? గోదావరి పరివాహక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చినామని చెప్తే పొరపాటు అధ్యక్ష, సభను తప్పుదోవ పట్టించినట్టు.